మీ బీఆర్ఎస్ పాలనలో ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పేసి అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అప్లై చేయించుకున్నాడు మీ కేసీఆర్ కాక. అట్లా 100 కోట్లు దుబ్బుకపోయాడు. కానీ ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల కోసం మా రేవంత్ అన్న ఒక క్యాస్ట్ కానీ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అప్లై చేయించుకోలే, దుర్వినియోగం చేయలే. జస్ట్ ఒక ఆధార్ కార్డు దాని మీదనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు మా రేవంత్ అన్న గొప్పతనం అది. మీరేదో జై పల్లారాజేశ్వరరెడ్డి జై కేసీఆర్ నాకు ఒక్కటి అర్థమైతలేదు. మరి పల్లారాజేశ్వరరెడ్డికి ఏమో కాలుబొక్క ఇరిగి పాపం ఆయనే ఇంట్లో వండుకున్నాడు. మరి ఈ 2 సంవత్సరాల దగ్గర రాబట్టే కేసీఆర్ బాపేమో పామవతులకి వెళ్ళి బయటికి వెళ్ళలే. మరి ఇందిరమ్మ ఇండ్లకు సంతకం పెట్టింది ఎవలయా? ఇది గ్రహించరు. కేసీఆర్ ప్రభుత్వంలో నాకు ఇల్లు రావాలని చెప్పేసి నాకు ఇల్లు కావాలని అంటే నువ్వు ఏ పార్టీ, నువ్వు పార్టీ కోసం కష్టపడ్డావా అని చెప్పేసి అని కొందరు ఏతులు కొట్టిర్రు. అది మీ అందరికీ తెలుసు. ఆ ఏతులు కొట్టిన లెవెల్లో ఒక్కటి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసింది. ఇందిరమ్మ పట్టాలు కూడా వంచింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కేసీఆర్ కాదు. మీకు ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఆయాళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ బంద్ వచ్చిన వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చినాయి. మేము తలుసుకుంటే వాళ్ళ ఇండ్లు కూడా మేము రద్దు చేపించవచ్చు. ఎందుకనంటే బతుకుర్రి. ఎందుకనంటే ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడిని చూస్తుంది. మాకు పార్టీలతో సంబంధం లేదు. ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు రావాలనేదే మా రేవంత్ అన్న గొప్పతనం. అందుకే ఇవాళ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది.